ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా బిజీగా ఉన్నారు. కాసేపట్లో ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12:15 కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, 2 గంటలకు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, 2:45 హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. రేపు ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం, ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 10:45 కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, మధ్యాహ్నం 12:30 గంటలకు కేంద్ర మంత్రి అథవాల్తో భేటీ కానున్నారు. అనంతరం పలువురు పారిశ్రామికవేత్తలు, జపాన్ రాయబారితో సమావేశం కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా బిజీగా ఉన్నారు. కాసేపట్లో ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఇక చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. సతీష్ వినిపిస్తుందా? ఢిల్లీ పట్టణంలో 2 రోజుల పాటు సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉండబోతున్నారు. ఉదయం కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సుదీర్ఘంగా సమావేశం జరిగింది. రాష్ట్రానికి పెట్టుబడులు, అదేవిధంగా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అంశంలో సమావేశం జరిగింది సుదీర్ఘంగా. అనంతరం కాసేపటి క్రితమే ఆయన నేరుగా ఇక్కడి నుంచి ప్రధాని నివాసానికి బయలుదేరారు. 10:15 ప్రధాని నరేంద్ర మోడీతో ఒక సమావేశం ఉంది. ఆ సమావేశం దాదాపు గంట పాటు కూడా కొనసాగబోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఢిల్లీకి చంద్రబాబు నాయుడు వచ్చారు. అనంతరం వరుసగా రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపైన కూడా కేంద్ర మంత్రులు, అదేవిధంగా ప్రధాని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా వరుస సమావేశాలు కాబోతున్నారు. రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, గత 5 ఏళ్లలో రాష్ట్రం ఏ విధంగా వెనకబడింది, ప్రస్తుతానికి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకురావాలి, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన అంశంలో కూడా రాష్ట్రంలో కొత్తగా కంపెనీలను నెలకొల్పడం కావచ్చు, అదేవిధంగా ప్రజలకు అభివృద్ధికి సంబంధించిన అంశం కావచ్చు, ఈ అన్ని అంశాల పట్ల కూడా కేంద్రంలో ఉన్న నాయకులతో మాట్లాడేందుకు అనేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికైతే ప్రధాని నివాసానికి బయలుదేరారు. ప్రధాని నివాసంలో 10:15 సమావేశం జరగబోతుంది. ఇక వాణిజ్య పరిశ్రమల శాఖకు సంబంధించిన మంత్రితో జరిగిన సమావేశంలో, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా హాజరయ్యారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఎంపీ అప్పలనాయుడు గారు. సార్, ఈరోజు ఏం జరిగింది, కాసేపు డిస్కషన్ చేస్తారు, ఎవరెవరిని కలవబోతున్నారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు నేను సాయంత్రం మా ఎంపీలతో అందరితో మాట్లాడి రాష్ట్రం సంబంధించి ప్రధానంగా అమరావతి కానీ పోలవరం కానీ మనకి 2 కళ్ళు అవి 100% చేయాలి, దానికోసం ఎంపీలతో పాటు మనం అందరం కూడా చేయాలని చెప్పారు. ఈరోజు పిఎస్ గోయల్ కూడా మాట్లాడారు. రాష్ట్రాన్ని మొత్తం అంతా 5 ఏళ్ళ పరిపాలనలో పూర్తిగా నష్టపోయింది రాష్ట్రం. అందుకే రాష్ట్రానికి ప్రయోజనం చేయాలి, మీ చేయూతనివ్వాలి, సహకరించాలని ఈరోజు మంత్రి గారిని కలిశారు. అలాగే ప్రధానమంత్రిని కలడానికి ఇప్పుడు వెళ్ళారు. ప్రధానమంత్రి గారు ప్రధాన ఎజెండా రాష్ట్రానికి సంబంధించి, ఎందుకంటే వారికి అమరావతిలో గతంలో కూడా వారు శంకుస్థాపనలో వారి చేతుల మీద జరిగింది కనుక ఆ అమరావతి విషయాలు కూడా వారికి తెలుసు ప్రధానమంత్రి గారికి. అలాగే పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు కనుక పోలవరం కూడా తెలుసు కనుక ఈ సంబంధించి ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రానికి ప్రయోజనం ఏదైతే ఉందో దానికి సంబంధించి అన్ని కూడా తీసుకుని వారు వెళ్ళారు. ముందు ముఖ్యంగా మాకు వారు చెప్పింది ఒకటే, ముఖ్యమంత్రి గారిది, ప్రజలు మనకు చాలా అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని బాధ్యతగా తీసుకోవాలి, ప్రతి అంశం కూడా రాష్ట్రానికి ఉపయోగపడాలి తప్ప ఇంక వేరేది కాదు. రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ఆంధ్రులు కళ్ళగంటున్న అమరావతి కానీ లేకపోతే పోలవరం కానీ మనం స్పష్టంగా చేయాలని వారు కోరారు. ఈరోజు షెడ్యూల్ ప్రకారం ఈరోజు రేపు కూడా మా ముఖ్యమంత్రి గారు అద్భుతమైన షెడ్యూల్ ఉన్నాయి, మంత్రులు కలుస్తున్నారు, కీలకమైన మంత్రుల్ని. దాంట్లో సంబంధించి కేవలం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రయోజనమే మనం ముఖ్యంగా వారు ముందుకెళ్తున్నారు. థ్యాంక్ యూ అప్పలనాయుడు గారు. ఇది
మరోవైపు 12:15 కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీతో ఒక సమావేశం ఉంది. అనంతరం 2 గంటలకు కేంద్ర వ్యవసాయ అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కూడా ఒక సమావేశం ఉంది. 2:45 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా సమావేశం కాబోతున్నారు. ఇక సాయంత్రం 5:15 కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ కాబోతున్నారు. ఇక 6:30 గంటలకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ కాబోతున్నారు. వరుసగా దాదాపు 4 కేంద్ర మంత్రులు అదేవిధంగా కేంద్రంలో కీలకంగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ప్రధాని నరేంద్ర మోడీతో కూడా సమావేశం కాబోతున్నారు. అనేక అంశాలను ఎజెండాగా తీసుకోబోతున్నారు. గత 5 ఏళ్లలో జరిగిన పరిణామాలు కావచ్చు, రాష్ట్రంలో ఏ విధంగా రాష్ట్రాన్ని ఇప్పుడు అభివృద్ధి బాటలో నడిపించాలో, అదేవిధంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, అదేవిధంగా పోలవరం అంశం కావచ్చు. ఇటీవల పోలవరం సంబంధించిన అంశంలో దాదాపు నిపుణుల కమిటీ గత 4 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళంతా కూడా పోలవరంలో పర్యటిస్తున్నారు. పోలవరంలో ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పోలవరం ప్రాజెక్టును ఇప్పటి వరకు కూడా పూర్తి చేయకపోవడం, గత 5 ఏళ్ల ప్రభుత్వం ఎక్కడ కూడా పోలవరాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. మరోవైపు అమరావతికి సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా అమరావతి పూర్తిగా కూడా ఎక్కడ అభివృద్ధి జరగలేని అంశాన్ని కూడా మరోసారి కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకురాబోతున్నారు. అదే అంశంలో వారితో కూడా డిస్కషన్ చేయబోతున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ సతీష్.